మహేశ్వరం నియోజకవర్గం, మా సబితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ 86/5/7/2023 నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నంబర్ 162 ద్వారా 176 కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ 500 పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం. 27/9/2023 నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆ ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం. ఇవాళ దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు, ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు. రెండు రకాలుగా నష్టం. మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఒక ఆసుపత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది. ఇవాళ జనరల్ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది, ఏ కరీంనగర్ లోనో వరంగల్ లోనో సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి. కానీ మనము టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంది, సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి. ఇలా 400 పడకలు ఇళ్లకు వస్తే ఈ 1000 పడకల్లో 400 తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది. అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది. రెండు రకాలుగా నష్టం. అదేవిధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు 182 కోట్లతో జీవో నంబర్ 162 ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం. ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది. దాన్ని తెచ్చి ఏం చేసిండ్రు, టిమ్స్ అల్వాల్లో దాన్ని కలిపేసిండ్రు. అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాల్లో కలిపేసిండ్రు. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, అల్వాల్లో 1000 పడకల టిమ్స్ రావాలి, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ తో పాటు 500 పడకల ఆసుపత్రి రావాలి. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, ఎల్బీ నగర్ లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి, మహేశ్వరంలో 500 పడకలతో మెడికల్ కాలేజీ రావాలి. అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండు, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండు.